హాయ్ బెస్టీస్, మేము మా జర్నీ నైట్ స్టార్ట్ చేసాం. అన్నవరం, వైజాగ్, సింహాచలం అన్ని ప్లేసెస్ టచ్ చేస్తూ అట్ లాస్ట్ అరకు వచ్చాం. మా అరకు ట్రిప్ సూపర్గా స్టార్ట్ అయింది. ఇది అరకు రైల్వే స్టేషన్. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఫుల్ ఫ్రెష్ వైబ్స్. ట్రైన్ జర్నీ బాగుంటుంది, కానీ మేము కార్లోనే బై రోడ్ వెళ్ళాం. అండ్ ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాం అరకు. అండ్ అరకు ఘాట్ రోడ్లో ట్విస్ట్ టర్న్స్ చూస్తూ ఉన్నాం. రైడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫన్. కొన్ని వ్యూ పాయింట్స్ దగ్గర అయితే ఆగి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. మేము రీచ్ అయ్యేసరికి మార్నింగ్ అయింది, సో క్లైమేట్ ఇలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. నెక్స్ట్ వెళ్తుంది కాఫీ ప్లాంటేషన్కి. అండ్ ఇక్కడ కాఫీ స్మెల్ ఎయిర్లోనే ఉంటుంది. లోకల్ ఫిల్టర్ కాఫీ టేస్ట్ చేసాం. సూపర్ స్ట్రాంగ్ అండ్ టేస్టీ. మనం కావాలంటే పైకి వెళ్ళి చూడొచ్చు. మేము వెళ్ళాము, అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. నెక్స్ట్ ప్లేస్కి వెళ్తుంటే కాసేపు రిఫ్రెష్మెంట్కి పక్కన ఆగాం. ఈ ప్లేస్ చుట్టూ గ్రీనరీ, ఇంకా అలా చూస్తూ మైండ్ ఫుల్ రిలాక్స్ అండ్ రీఛార్జ్ అయిపోయింది. అండ్ మనం నెక్స్ట్ వెళ్తుంది బొటానికల్ గార్డెన్. ఈ గార్డెన్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఎంట్రీ టికెట్ ఉంటుంది, కిడ్స్కి అయితే ఫ్రీ. ఇందులో స్మాల్ వుడెన్ బ్రిడ్జ్, వాక్ పాత్స్, కలర్ఫుల్ ఫ్లవర్స్, పార్క్స్ అండ్ అలాగే కిడ్ ఆడుకోవడానికి కూడా ఉన్నాయి. ఈ గ్రీన్ లీవ్స్ లోపల పవెల్లా ఉంది, బాగుంది. అండ్ అక్కడ నుంచి నెక్స్ట్ మనం వెళ్తుంది మడగడ వ్యూ పాయింట్కి. అక్కడ నుండి హిల్స్ అండ్ వ్యాలీస్ చూడగానే వావ్ అనిపించింది. ఫుల్ సినిమాటిక్ వైబ్స్ అండ్ కంపల్సరీ ఫోటో స్పాట్. ఆల్రెడీ అక్కడ అందరూ రీల్స్, ఫోటోషూట్ తీస్తున్నారు. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే అక్కడ కొంతమంది లేడీస్ మనకి శారీ కట్టి రెడీ చేస్తున్నారు. వాళ్ళతో పాటు మనం కూడా డ్యాన్స్ చేయొచ్చు. అక్కడ కొంతమంది డ్యాన్స్ చేస్తుంటే క్యాప్చర్ చేశాను. చాలా క్యూట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ టైం నేను ట్రై చేయాలి. అండ్ అంత ఎర్లీ మార్నింగ్లో కూడా అక్కడ బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనం నెక్స్ట్ వెళ్తుంది చాపరాయి వాటర్ ఫాల్స్. అక్కడ వాటర్ ఫాల్స్ ఫ్లో బాగా ఉంది. యాక్చువల్గా ఆ రోజే ఎక్కువ ఉందంట, అక్కడ వాళ్ళు చెప్పారు. కొంచెం కేర్ఫుల్, ఎందుకంటే ఆ రాక్స్ మీద స్లిప్ అవుతుంది. కాకపోతే వ్యూ అయితే మాత్రం అమేజింగ్గా ఉంది. నెక్స్ట్ మనం వెళ్తుంది పాడేరు రోడ్ నుంచి. ఈ పాడేరు రోడ్ అయితే మాత్రం ఫుల్ కర్వ్స్, వ్యాలీ సైడ్ సీనరీస్ చుట్టూ చూస్తూ ట్రావెల్ అయితే సూపర్. రోడ్ ట్రిప్ ఫీల్ అయితే డబల్ బూస్ట్ అయింది. రిటర్న్ వచ్చాక మళ్ళీ ఎప్పుడు వెళ్దామని ఆలోచిస్తాం. నేను ఈ ట్రిప్ ఫుల్గా ఎంజాయ్ చేసా. మీరు కూడా ఒకసారి ట్రిప్ ప్లాన్ చేయండి, సూపర్ మెమరబుల్గా ఉంటుంది. అండ్ దిస్ ఈస్ మను సైనింగ్ ఆఫ్. ఇప్పటికీ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.